వైఫ్ స్వాపింగ్ అంటే భార్యల్ని మార్చుకోవడం. మేడం నాకు 2 పిల్లలండి. మా హస్బెండ్ బిజినెస్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకే. మా హస్బెండ్ తన వర్క్ లో గ్రోత్ కోసం అని చెప్పినని తన బాస్ దగ్గరికి వెళ్ళమని చెప్పి నన్ను ఫోర్స్ చేస్తున్నారు మేడం. నేను పక్కకి వెళ్ళి కూర్చున్నా, మా ఆయన పంపించి వెళ్ళు, బాస్ తో ఉండు, ఎంజాయ్ చేయి, డాన్స్ చేయి. ఎగ్జాక్ట్ గా ఇది వైఫ్ స్వాపింగ్ అని అంటే మీలాగా ఇంకా చాలా మంది కూడా ఉన్నారా అక్కడ? ఉన్నారండి, ఉన్నారు. అంటే మీ ఆయన ప్రెసెంట్ ఏమంటున్నాడు మీతో? నేను వాళ్ళ బాస్ ని నట్టేసి నేను వచ్చేసిన దగ్గర నుంచి నన్ను మీరు నాతో దూరంగా ఉంటున్నారు, సరిగా మాట్లాడడం లేదు. నువ్వు చెప్పిన పని చేస్తున్నావా? ఇప్పుడు మీ భవిష్యత్తు బాగుండాలి అని అంటే నేను ఏం చేయాలంటారు? బాస్ దగ్గరికి చెప్పినట్టు చెయ్యి, అప్పుడు ఓకే. ఒక్కదానే పతివ్రతలాగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. హలో యుగేందర్ గారు, నువ్వెవరు మధ్యలో? బాస్ వస్తే పర్లేదండి మీ మధ్యలో? ప్రతి రోజు కూడా మన గ్రోత్ ఉంటుంది, బిజినెస్ లో గ్రోత్ ఉండాలి, బాస్ దగ్గరికి వెళ్ళాలి, ఇలాగా వైఫ్ స్వాపింగ్ అనేది కామన్ ఈ రోజుల్లో అని చెప్పి నన్ను చాలా చాలా టార్చర్ పెడుతున్నారు మేడం. అదే బాస్ నచ్చాడు అంటే మీ అక్కను చెల్లిని కూడా పంపిస్తారా మీరు? చట్టాలు మాకు కూడా తెలుసు సార్, మాకు పలుకుబడి ఉంది. మీరు చెప్పాల్సిన పని లేదు నాకు. వారిని వేరే దగ్గర పంపమని చెప్పి అక్కడ చట్టంలో ఉందా? నమస్తే, వెల్కమ్ టు లీగల్ టాక్ విత్ అనుషకి స్వాగతం. నేను మీ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు అడ్వకేట్ సాయికృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అందుకంటే ముందుగా ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి, అందరూ కూడా మీ సమస్యలు ఏ ఉన్నా కూడా లీగల్ టాక్ నెంబర్కి వాట్సాప్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే చాలామంది ఆ నెంబర్కి ట్రై చేస్తున్నారు, కొందరికి బిజీ వస్తుంది. సో అందరి ఫోన్ కలవకపోవచ్చు, కాబట్టి తప్పకుండా మీ మెసేజ్ని వాట్సాప్లో మాకు తెలియజేయండి. మేము మిమ్మల్ని తప్పకుండా కాంటాక్ట్ అవుతాం. అండ్ హలో సార్. నమస్తే అండి. ఎవ్రీ వీక్ మనం ఒక ప్రాబ్లం తీసుకుని దానికి సొల్యూషన్ ఇస్తున్నాం. ఇప్పుడు మనకి వ్యూవర్షిప్ చాలా పెరిగింది, సో కాల్స్ కూడా చాలా వస్తున్నాయి, కామెంట్స్లో మెన్షన్ చేస్తూ ఉన్నారు, చాలా మందికి బిజీ వస్తుంది. సో అందుకని మనం వాట్సాప్ నెంబర్ యాడ్ చేసాం ఇప్పుడు. సో ఇవాల్టి మన టాపిక్ ఏంటంటే ఒక విష సంస్కృతి అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం రీసెంట్గా మనం కేరళలో చూసాం ఇలాంటి ఒక కేసుని. దాదాపు ఒక 2000 మంది ఈ విషయంలో బయటపడ్డారు. అదేంటి అంటే వైఫ్ స్వాపింగ్ అంటే భార్యల్ని మార్చుకోవడం. ఇది మరి ఎక్కడి నుంచి వచ్చిందో మేబీ ఫారిన్ కంట్రీస్ నుంచి అడాప్ట్ చేసుకున్నారేమో. మన వాళ్ళు మంచి పద్ధతిని ఎంత తొందరగా చేసుకుంటారో లేదు తెలియదు, కానీ విష సంస్కృతి అంటే ఫస్ట్ ఉన్నారు. సో ఇప్పుడు మన ఇక్కడ తెలుగు వాళ్ళకు కూడా పాకుతోంది. అదే ఇప్పుడు దౌర్భాగ్యమైన పరిస్థితి. సో ఈ ఇష్యూ మీద మనకు ఒక కాల్ వచ్చింది. ఒక లేడీ ఫోన్ చేశారు. వాళ్ళు సొసైటీలో చాలా పలుకుబడున్న వ్యక్తులు, మంచి పేరున్న వ్యక్తులు, కానీ తను హస్బెండ్కి చెప్పుకోలేక వద్దనలేక చాలా సతమతం అవుతూ తను చాలా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో మన లీగల్ టాక్ ద్వారా ఆమెకి ఏదైనా సొల్యూషన్ మీరు ఇవ్వగలిగితే ఖచ్చితంగా చేద్దామండి, చేద్దాం. అలాంటి వాళ్ళకి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేద్దాం. ఇప్పుడు సామాజిక అంశాల పట్ల మనం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము, చాలా కూడా అంతకుముందు గతంలో కూడా చేశాము. సో వాళ్ళ యొక్క ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. ఇంకోటి ఏంటంటే ఈ కార్యక్రమం ద్వారా మనం చేసే ఏదైతే సొల్యూషన్ ఏదైతే ఉందో, కొంతమంది బయటకు రాని వాళ్ళు కూడా దీనివల్ల వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ అవుతున్నాయి. అవునవును. అదొకటి మన దిక్సూచి లాగా, లైట్ హౌస్ అంటాం కదా, లైట్ హౌస్ లాగా మనం ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి మన అందరూ కూడా ప్రేక్షకులు కానీ చూసేవాళ్ళు, మన మిత్రులు, స్నేహితులు, బంధువులు అందరికి కూడా మనం ఒకటే చెప్పాలి, దయచేసి దీన్ని షేర్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అంతే కదండి, తెస్తే కదా 10 మంది విషయానికి తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక కార్యక్రమం చేయడానికి దీని వెనక మనం ఎంత మానసిక ఒత్తిడి ఉంటుంది, మన ఎంత టైం ఉంటుంది, అంతే కదా, ఒక సమయాన్ని మనం కేటాయించగలగాలి, ఇన్ని ఉంటాయి, సాధక బాధలు ఉంటాయి. ఇలాంటి ఇష్యూ కొన్ని వేల మందికి ఉంటే వాళ్ళందరికీ కూడా ఒక సొల్యూషన్ దొరికిన అదే నేను చెప్పేది, అదే కదా ఇదవుతుంది. అవును, అదే మనం ఒక మార్గాన్ని సుగమనం చేస్తున్నాం, మార్గం చూపిస్తున్నాం. కాబట్టి షేర్ చేయడం వల్ల పెద్ద నష్టమే లేదు కదా. అందుకని రిక్వెస్ట్ చేసేది అదేనండి, మీకు కనుక ఇలాంటి మీ కార్యక్రమం నచ్చితే ఇమీడియట్ గా షేర్ చేయండి, ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. చిన్న రిక్వెస్ట్ మనం అడిగేది వాళ్ళ నుంచి. సరే ఇప్పుడు అమ్మాయికి కాల్ చేద్దాము, స్టార్ట్ చేద్దాం. నో ప్రాబ్లం, స్టార్ట్ చేయండి. హలో. హలో, శాలిని గారు అండి? అవునండి. నమస్తే అండి. నిన్న నాతో మాట్లాడారు కదా, లీగల్ టాక్ అనుష అండి?
నమస్తే అండి అనుష గారు. సో ఇప్పుడు మనం ప్రెసెంట్ షో నుండి కాల్ చేస్తున్నాము, మన ఎపిసోడ్ నుండి. మన ఎదురుగా ఇప్పుడు అడ్వకేట్ గారు ఉన్నారు, సాయికృష్ణ ఆజాద్ గారు. సో శాలిని గారు, నేను ఒకటి చెప్తానండి. మీరు నిన్న నాతో షేర్ చేసుకున్నది చాలా సెన్సిటివ్ టాపిక్, కానీ మీలాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీరు ఏది దాచకుండా ఓపెన్గా చెప్తే చాలా మందికి సొల్యూషన్ దొరికినట్టు అవుతుంది. సో చెప్తారమ్మా? చెప్తానండి. చెప్పండి మేడం. నాకు 2 పిల్లలు అండి. మా హస్బెండ్ ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అండి. ఆయన బిజినెస్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకే. అయితే ఏంటంటే మాకు రీసెంట్ గా ఇట్లాగా పార్టీస్ ఇలాంటివన్నీ కూడాను కామనే అన్నమాట. అయితే రీసెంట్ గా కూడాను మా హస్బెండ్ తన వర్క్ లో గ్రోత్ కోసం అని చెప్పనని, ఇప్పుడు మీకు తెలిసే ఉండొచ్చు కదా మేడం, రీసెంట్ గా వెళ్ళిన మేము పార్టీలో వైఫ్ స్వాపింగ్ అని చెప్పిన వినే ఉండుంటారు మీరు. అలా తన బాస్ దగ్గరికి వెళ్ళమని చెప్పి నన్ను ఫోర్స్ చేస్తున్నారు మేడం. నేను ఎంత కాదు వద్దు అని చెప్పినా కానీ నువ్వు ఈ రోజుల్లో కామన్, నువ్వు ఇలానే ఉంటే ఎలాగా అని నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం. ఎలా జరిగింది ఈ సంఘటన? ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, కొంచెం క్లియర్ గా మీకు ఎలా తెలిసింది? లాస్ట్ వీక్ పార్టీకి వెళ్ళాం మేడం. అక్కడ మేము డ్రింక్ చేసాము. అయితే నార్మల్ గా అందరూ కపుల్స్ తోనే వచ్చారు, మేము కూడా అలానే వెళ్ళాము. అక్కడ గేమ్స్ చాలా ఆడుకున్నాం అన్నమాట. ఆడిన తర్వాత ఇలాగా మా కార్ కీస్, అందరి కార్ కీస్ కూడా బౌల్లో వేయడం, అలా వేసిన తర్వాత ఎవరిది కీ వస్తే వాళ్ళతో వెళ్ళడం అని చెప్పనని ఇలా చేశారు. అంటే ఎవరి, ఒక నిమిషం, ఎవరి కీస్ వస్తే? కార్ కీస్ కానీ వెహికల్ కీస్ సార్. సో అది వస్తే వాళ్ళతో వీళ్ళ భార్య గడపాలా? అవునండి. ఇప్పుడు వేరే వాళ్ళ కీ వస్తే ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య వెళ్ళిపోతుంది తనతో పాటు. అలాగా వీళ్ళ బాస్ కి మా కార్ కి వచ్చింది, అంటే నన్ను వెళ్ళమని చెప్పనని అంటున్నారు. ఓకే. అంటే నాకు ఒక డౌట్ శాలిని గారు, చెప్పండి. ఇప్పుడు అది ఆ రోజుకే పరిమితం అయితే ఆ రోజుతో అయిపోవాల్సింది, అంటే మిమ్మల్ని ఇంకా ఫోర్స్ చేస్తున్నారంటే ఇది ఏమన్నా ప్లాన్డ్ గా జరిగిందా అన్నది నా డౌట్. నిజమే మేడం, ఇది ప్లాన్డ్ గానే జరిగింది. అవును సార్, ప్లాన్డ్ గా చేశారు. అవునండి. ఎందుకంటే ఎవరెవరికో ఏదేదో రావచ్చు. అంతకు ముందు నుంచి కూడాను మా మధ్యన డిస్కషన్ జరుగుతోంది. తను బిజినెస్ లో ఎదగాలి అని, బాస్ దగ్గరికి వెళ్ళమని అని ఇలా నన్ను కొంచెం ఫోర్స్ చేస్తూనే ఉన్నారు. వద్దు వద్దు వద్దని చెప్తూనే ఉన్నాను. ఇలా ఈ గేమ్ తీసుకొచ్చి దీంట్లో కూడాను చేస్తేను మా ఇద్దరి మధ్య కొంచెం ఫైటింగ్ అనేది కూడా జరిగింది. నేను ఎందుకు ఏంటి అని అన్నా కానీ నువ్వు ఒక్కదానివే పెద్ద గొప్ప, మిగతా అందరూ వెళ్ళట్లేదా చేయట్లేదా అని చెప్పి నా మీద చాలా సీరియస్ అవుతున్నారు. ఉండొచ్చు మేడం, సొసైటీలో అందరూ అలా ఉండొచ్చేమో, కానీ నేను అలాంటి దాన్ని కాదు కదా. చాలా పెద్ద ఛాలెంజ్ అండి అమ్మాయికి. నా భర్త మొహం ఎలా చూస్తాను, నా పిల్లల మొహం ఎలా చూస్తాను? శాలిని, అయితే పిల్లలు ఉన్నారని చెప్పావు కదా, అంటే ఎంత ఏజ్ ఉంటారు? మాకు 10 years అండి, అండ్ ఇంకొకళ్ళు 5 years అండి. 2 పిల్లలు పెట్టుకొని ఆయన చేస్తున్న నిర్వాకం ఇది. అవునండి. అది పిల్లలు మరి రేపొద్దున ఎలా అనుకుంటారు, వాళ్ళ మొహం ఎలా చూస్తాను నేను? ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఆ రోజు ఆ ఇన్సిడెంట్ లో మీరు బయట పడగలిగారా, లేకపోతే ఏమన్నా కమిట్మెంట్ జరిగిందా మీరు అనుకోకుండా ఏమన్నా? ఆ రోజు ఏం జరిగిందంటే మేడం, ఇలా మామూలుగా మేము డ్రింక్ చేసాము, కొంచెం మామూలుగా ఆడుతున్నప్పుడు తను వచ్చి నా దగ్గరికి క్లోజ్ గా మూవ్ అవ్వడం, వాళ్ళ బాస్ వచ్చి ఆయన నా మీద చెయ్యి వేయడము, ఇలాంటివి కొన్ని జరిగినాయి. నాకు నచ్చలేదు. ఒకసారి అంటే కామన్ అనుకుంటాం, 2 సార్లు కామన్ అనుకుంటాం, 3వసారి కూడా జరిగితే ఇదేదో కావాలని జరిగినట్టే ఉంటుంది కదా. నేను పక్కకి వెళ్ళి కూర్చున్నా, మా ఆయన పంపించి వెళ్ళు, బాస్ తో ఉండు, ఎంజాయ్ చేయి, డాన్స్ చేయి, డ్రింక్ చేయి అంటూ. శాలిని ఒకటి నాకు ఇక్కడ ఇంకొక డౌట్ ఉంది. ఎందుకంటే మన ఇవి కేసెస్ నేను చూసాం, మేమే చదివాం న్యూస్ రీడర్లుగా. కేరళలో పెద్ద రాకెట్ బయటపడింది, ఇవన్నీ జరిగాయి. బట్ ఏంటంటే ఇక్కడ మనకి జరగడం తెలుగు వాళ్ళు కొంచెం ఇబ్బందికరంగా ఉంది వినడానికి కూడా. ఎగ్జాక్ట్ గా ఇది వైఫ్ స్వాపింగ్ అని అంటే మీలాగా ఇంకా చాలా మంది కూడా ఉన్నారా అక్కడ? ఉన్నారండి, ఉన్నారు. వాళ్ళల్లో కూడాను చాలా మంది ఇష్టపడి వెళ్ళిన వాళ్ళు ఉన్నారని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం, కొంతమంది మొగుళ్ళు ఇలాగా మమ్మల్ని ఎలా అయితే ఫోర్స్ చేసి పంపిస్తున్నారు మేడం. ఇదైతే మాత్రం కన్ఫర్మ్ గా ఇష్టంతో చేసిన వాళ్ళైతే ఎవరు ఉన్నారని అనుకోము. ఎందుకంటే మీరు అన్నట్టు మన దగ్గర ఏ ఆడపిల్ల అలా వెళ్ళాలని అనుకోదు కదండి. అది కొంచెం బాధగా ఉంది. నేను బయటపడి చెప్పుకుంటున్నాను, మిగతా అందరూ అలా చెప్పుకోవట్లేదు. అవును, ఇలాంటి కాల్స్ ద్వారా
పైకి చెప్పుకోలేని సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు మేము కూడా చూసాం, చాలా బయటికి చెప్పుకోలేని జిగుప్సాకరమైన సమస్యలు కూడా ఉన్నాయి. సో ఈ ఎపిసోడ్ ద్వారా అలాంటి వాళ్ళకి ఏదన్నా సొల్యూషన్ దొరకచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మీ ఆయన ప్రజెంట్ ఏమంటున్నాడు మీతో? ఆ పార్టీ జరిగిన దగ్గర నుంచి నేను వాళ్ళ బాస్ ని నట్టేసి నేను వచ్చేసిన దగ్గర నుంచి నన్ను టార్చర్ బాగా పెడుతున్నాడు మేడం. ఎలా అంటే ఇంకా తను గ్రోత్ అవ్వాలి, దానికి నేను యూజ్ అవ్వాలి, ఇదే మాట దానికోసం అనమాట. మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అని చెప్తున్నా అర్థం కావట్లేదు తనకి. అమ్మ మీరు ఇప్పుడు ఈ షో ద్వారా ఏం కోరుకుంటున్నారు? నా భర్తకి ఇది తెలియాలి మేడం. ఎందుకంటే ఎంత ఆయనకు బుద్ధి రావాలనుకుంటాను సార్. ఆయన చెప్తే వినే పొజిషన్ లో లేడు. ఆయన నెంబర్తో మాట్లాడదాం. సరే ఒక పని చేద్దాం శాలిని, ఇప్పుడు మేము డైరెక్ట్ గా మాట్లాడడం కంటే ఫస్ట్ ఒకసారి నువ్వు నాకు వాయిస్ రికార్డ్స్ పంపించావు, ఓకే నా దగ్గర ఉన్నాయి. బట్ లైవ్ లో ఒకసారి మీరు ఏం చేస్తారంటే కాన్ఫరెన్స్ పెట్టండి, పెట్టేసేసి ఆయనతో నార్మల్ గా మాట్లాడండి. ఈ ఇష్యూ గురించి పర్టికులర్ గా డిస్కస్ చేయండి. ఆయన ఒపీనియన్ తెలిసిన తర్వాత మన దగ్గర అడ్వకేట్ గారు ఉన్నారు. సో లీగల్ గా ఎలాంటి ఇష్యూస్ ఆయన ఫేస్ చేస్తారో ఆయనతో మాట్లాడిద్దాం, కౌన్సిలింగ్ ఇప్పిద్దాం. షూర్ మేడం. ఒకసారి కాన్ఫరెన్స్ పెట్టమ్మా. మేము ఉన్నామని చెప్పొద్దు, నేను మ్యూట్ లో పెడతాను, మీరు మాట్లాడుకోండి. ఓకే మేడం. ఓకేనా సార్? బెటర్ కదా, ఇది చేయండి అమ్మా. ఏంటి సార్ ఈ ఘోరం? విష సంస్కృతి అనేది పెరుగుతుందండి. మెట్రో నగరాల్లో కానీ అన్నింటిలో కూడా పెరుగుతుంది, రోజు రోజుకి పెరుగుతుందండి. ఇది చాలా బాధాకరమైన అంశము. అసలు చెప్పుకోలేని ఎవరికి కూడా మన సంస్కృతి ఎడిపోతుంది అనేది ఆలోచించాలి. చాలా ఘోరంగా ఉందండి పరిస్థితి. వాళ్ళకి పైగా మానసిక వేదన అసలు దానికి. ఇంకోటి అంటే ఏమంటే చెప్పుకుంటున్నారు చాలా మంది బయట పడిన వాళ్ళు, లోపల కుమిలిపోయే వాళ్ళు బోలు మంది, వందల మంది ఉంటారండి. ఇలాంటి విషయాలు వందల వేల మంది ఉంటారు. ఏమండి ఏంటి అసలు మీరు నాతో దూరంగా ఉంటున్నారు, సరిగా మాట్లాడడం లేదు. నువ్వు చెప్పిన పని చేస్తున్నావా? నేను మీకు నచ్చినట్టే ఉంటున్నాను కదండి, నేను చేస్తూనే ఉన్నాను కదా, మీ పనులన్నీ కూడా చేసి పెడుతూనే ఉన్నాను కదా, ఇంకా ఏం తక్కువ చేస్తున్నాను? నేను అడిగిన పనిని మర్చిపోయినావు. నేను అడిగిన పని చేయట్లేదు. నువ్వు ఎందుకు చేయట్లేదు? నేను అన్ని చేస్తూనే ఉన్నాను కదా, మీకు నచ్చినవన్నీ చేస్తూనే ఉన్నాను, అన్ని చేసి పెడుతూనే ఉన్నాను కదా, ఇంకా ఎందుకు కోపం మీకు? నేను మా బాస్ గురించి చెప్పాను నీకు. ఓపెన్ అవుతున్నాడు. నువ్వు అర్థం చేసుకుంటున్నావా? నేను చెప్పింది చేస్తున్నావా? నేను మీకు చెప్పాను కదండి అది నాకు ఇష్టం లేదు అని. అయినా మీరెందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు? అందులో అందులో తప్పేముంది? నువ్వు ఆలోచించాలి కదా. నేను చెప్పినప్పుడు మన భవిష్యత్తు గురించే కదా నేను చెప్తున్నది. అలా చేసే తప్పేముంది? అందులో తప్పేముంది అని అంటారు ఏంటండి? అలా ఎలా చేస్తానండి నేను? నార్మల్ గా ఒక ఆడపిల్ల అలా ఎలా చేస్తుందండి? మీరు మాట్లాడేది మీకు ఏమైనా అర్థమవుతుందా? ఇదే డిస్కషన్ మనకి నడుస్తోంది రోజు కూడాను. నేను మీకు చెప్తూనే ఉన్నాను కదా నాకు ఇష్టం లేదు అని. ఎందుకు నన్ను ఇంత బలవంతం పెడుతున్నారు? నేను అడిగినప్పుడు చేస్తే మన భవిష్యత్తే బాగుంటది అనే కదా నేను చెప్తున్నా. మన గురించి ఆలోచించే చెప్తున్నా. నువ్వు ఆలోచించు. నేను చెప్పేది నేను చెప్పినట్టుంటే నువ్వు నీతో మంచిగా ఉంటాను. నేను ఇప్పుడు మీ భవిష్యత్తు బాగుండాలి అని అంటే నేను ఏం చేయాలంటారు? మరి అది మా బాస్ దగ్గరికి చెప్పినట్టు చెయ్యి, అప్పుడు ఓకే, మీతో మంచిగా ఉంటా. అంటే మీ బాస్ దగ్గరికి నాకు అర్థం కాలేదు, మీరు క్లారిటీగా చెప్పండి ఒకసారి నాకు. మా బాస్ దగ్గరికి వైఫ్ స్వాపింగ్ అని అది అన్ని చెప్పాలనుకో మా బాస్ దగ్గరికి నేను పంపిస్తాను. ఓ బాబోయ్, పచ్చిగా వైఫ్ ఎట్లా చెప్పండి. మా బాస్ దగ్గరికి నేను పంపిస్తాను. నేను నాకు ఇష్టం లేదని చెప్పాను కదండి మొన్న కూడా. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు చెప్పింది చేయాలి. ఇష్టం లేదంటే మనం ఎట్లా బాగుంటాం? ముందు మన బాస్ మంచిగా ఉంటేనే కదా మనకు మంచిగా ఉంటది. ఆయన దగ్గరికి వెళ్తేనే మనం బాగుంటామా? ఇది కాకపోతే వేరేది ఏమైనా చూసుకోవచ్చు. బాస్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్తాను, మీరు ఇంత పోస్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా. నువ్వు ఒక్కదానివే లేవు, జరుగుతుంది అలా. అర్థం చేసుకో చెప్పేది. కామన్ థింగ్ నవ్ డేస్. ఇంగ్లీష్ కొంచెం పెద్దగా ఆలోచించు నేను చెప్పేది. ఇంగ్లీష్ వస్తే సంస్కారం ఉండడం కోసం నేను ఏమైపోయినా పర్వాలేదన్నమాట. నాతో పాటు మన కెరియరే బాగుంటుంది కదా. నేను చెప్పేది విను. నాకు ఇష్టం లేదండి, నేను అలా చేయలేను.
నాకు నచ్చదండి. నేను మీతోనే ఉంటాను. నేను వేరే ఎవరి దగ్గరికి కూడా వెళ్ళాలని అనుకోవడం లేదు. మన భవిష్యత్తు బాగుండాలంటే నువ్వు ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. నేను చెప్పింది విను. ఇట్స్ ఏ క్యాజువల్ థింగ్ నౌడేస్. నువ్వు ఒక్కదానే పతివ్రతలాగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. పతివ్రతలు దొరికితే వద్దంటారు ఇలాంటి వాళ్ళు. బాస్ దగ్గరికి వెళ్ళు. అర్థమవుతుందా చెప్పేది? నేను మాట్లాడతాను సార్, అమ్మాయిని ఇన్వాల్వ్మెంట్ అవ్వండి. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ మొహం చూసుకుంటే మీరు ఎలా అడగాలని అనుకుంటున్నారండి ఇలాగా? రేపొద్దున మీకు వాళ్ళ ముందు ఎలా తలెత్తుకుంటాను అనుకుంటున్నారు? ఇది అందరికి చెప్పు చేసే పని కాదు. 1 డేలో అయిపోతుంది. ఎందుకు అర్థం చేసుకుంటున్నావు? ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాలి నీకు? చండాలంగా ఉంది కన్వర్సేషన్. ఫీల్ అవ్వకు. ఎక్స్ట్రా బాగా మాట్లాడుతున్నాడు. హలో యుగేందర్ గారు. హలో యుగేందర్ గారు నమస్తే అండి, నా పేరు అనుష అండి. నేను లీగల్ టాక్ ప్రోగ్రామ్ నుండి కాల్ చేశాను. మీ కన్వర్సేషన్ వింటున్నాను సార్. ఏంటి మీకు పతివ్రత దొరికితే వద్దా? మీ ప్రాబ్లం ఏంటి? నేను ఎవరో చెప్పాను సార్, నా ఇంట్రడక్షన్ ఇచ్చాను నేను. సో ఇప్పుడు నేను మీ గురించి మాట్లాడతాను. తెలుసు సార్, మీరెవరో తెలుసు. హలో యుగేందర్ గారు, ఫుల్ రైట్ తో మాట్లాడుతున్నాను నేను. మీ ఆవిడ తెలుసు, మీరు తెలుసు, మీ పేరు తెలుసు. కాకపోతే ఇక్కడ నేను చెప్పట్లేదు అంతే, అర్థమైందా? మీ ఫుల్ డీటెయిల్స్ ఉంది, కావాలంటే తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇష్యూకి రండి మీరు. మధ్యలో బాస్ వస్తే పర్లేదండి మీ మధ్యలో? మీ పర్సనల్ అంటే ఒకటి చెప్తాను యుగేందర్ గారు, ఆవిడకి మీకు ఇష్టం ఉంటే మీ పర్సనల్. ఒక మనిషికి ఇష్టం లేనప్పుడు అది పర్సనల్ కాదు, పబ్లిక్కే. అర్థం చేసుకోండి మీరు. అంటే వైఫ్ ని ఏమన్నా చేసే రైట్ నీకు ఇచ్చారా? ఎవరిచ్చారు నీకు? ఎవరిచ్చారు? రాసిస్తావా బాండ్ మీద నా వైఫ్ నేనేమన్నా చేసుకుంటానని? ఏ అడిగేవాళ్ళు లేకనా? ఆమె ఎవరికి చెప్పుకోలేక నలిగిపోయి చచ్చిపోతుంది లోపల. శాలిని ఉన్నావా లైన్ లో? అది విషయం ఏంటంటే ఆయనకి తెలియదు కదా నువ్వు మీడియాకి వచ్చిన సంగతి. సో ఆయన ఏమని బెదిరిస్తున్నాడు చెప్పు. నిన్న నువ్వు నాతో మాట్లాడింది చెప్పు. బయటికి చెప్పుకోలేకనే కదా ఇదంతా? అవును మేడం, ప్రతిరోజు కూడా మన గ్రోత్ ఉంటుంది, బిజినెస్ లో గ్రోత్ ఉండాలి, బాస్ దగ్గరికి వెళ్ళాలి, ఇలాగా వైఫ్ స్వాపింగ్ అనేది కామన్ ఈ రోజుల్లో అని చెప్పి నన్ను చాలా చాలా టార్చర్ పెడుతున్నారు మేడం. ఏంటి యుగేందర్ గారు చెప్పండి, అంటే ఎవరికి చెప్పుకోలేదనా ఇలాంటి ఇష్యూస్? మీరు ఒక మాట అన్నారు, మీ భార్యని ఏమన్నా చేసుకుంటానని. అదే బాస్ నచ్చాడు అంటే మీ అక్కను చెల్లినో కూడా పంపిస్తారా మీరు? తేడా లేదా మీకు? అమ్మాయి అండి ఆమె. బాబు మీ ఫ్యామిలీ ఇష్యూసే. ఆమె ఎవరికి చెప్పుకోలేదనుకో నువ్వు బాగా ఎగురుతున్నావు. నేను కూడా ఫ్యామిలీ మెంబర్గా అడుగుతాను, చెప్పు మరి. ఆమె నా సిస్టర్ అనుకుని అడుగుతాను, చెప్పు, ఆన్సర్ చెప్పు. ఇప్పుడు మాట పడిపోయిందా? ఇక్కడ లాయర్ గారు ఉన్నారు యుగేందర్ గారు, ఒకసారి మాట్లాడండి, నేను ఇస్తున్నాను ఫోను. మీ ప్రాబ్లం ఏంటండి అసలు? నాకేం అర్థం కావట్లేదు. మీకు ఏంటి పద్ధతి అయినా అసలు కరెక్ట్ కాదు కదా మీకు? లేదండి, ఇప్పుడు మా ఫ్యామిలీ ఇష్యూస్ లో మీరు ఎందుకు వచ్చారు? ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇక్కడ ఒక సంఘటన జరిగినప్పుడు ఏంటి మీరు లీగల్గా ఉన్నంత వరకు ఎవరేమి రారు, మీ ఇన్వాల్వ్మెంట్ ఎవరికి రారు. సో మీరు ఎప్పుడైతే ఇల్లీగల్గా నువ్వు ఏదైతే ఆమె యొక్క ఇష్టానికి వ్యతిరేకంగా, ఒక మహిళకి వ్యతిరేకంగా ఆమె యొక్క ప్రైవసీని దెబ్బతినే విషయంలో ఏంటి ఎవరైనా రావచ్చు. ఏంటి ప్రతి ఒక్కరు కూడా యూనిఫామ్ లేనివి పోలీసులే. ఒక సంఘటన జరిగినప్పుడు ఒక మంచి పని కోసం అడ్డుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా యూనిఫామ్ లేని పోలీసులాగా ఉంటారు. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు మీ భార్యని అట్లా చేయటం, అలా ఒత్తిడి చేయటం, అలాగే విష సంస్కృతికి లాగటం, ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేక పనులు. అట్లా మీరు ఉండాలి సమాజంలో పెద్దవాళ్ళని మీరు అంటున్నారు, అదేం పద్ధతి అండి? చట్టాలు మాకు కూడా తెలుసు సార్, మాకు పలుకుబడి ఉంది. మీకు చెప్పాల్సిన పని లేదు నాకు. మాకు నా లాయర్స్ ఉన్నారు, మేము మాట్లాడించగలుగుతాం. సో అందుకని లాయర్స్ ఉన్నారు, పర్లేదు లాయర్స్ ఉన్నారు, చట్టాలు మీకు తెలుసు అని ఏ చట్టంలో ఉంది? ఒక భార్యని వేరే దగ్గర పంపమని మీకు తెలిసిన చట్టాలు, మీకు తెలిసిన ఏదంటున్నారు కదా లీగల్ ఫీల్డ్ అంటున్నారు కదా, చెప్పండి, ఒక మాట చెప్పండి నాకు. భార్యని వేరే దగ్గర పంపమని చెప్పి అక్కడ చట్టంలో ఉందా? లేకపోతే యుగేందర్ గారు మీ లాయర్ తో మాట్లాడించండి వీలైతే. మీ
భార్యను పంపించచ్చు అని ఎక్కడైనా సెక్షన్ ఉంటే మేము మాట్లాడతాం, మీరు మా మీద కేసు కూడా పెట్టచ్చు. ఓకేనా? అర్థమైందా? అదేం పద్ధతి అండి? ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నప్పుడు నాది చారామే అంటారు. ఏంటి మీరు ఎందుకు ఒకటి ఏంటంటే మీ మీద ఇప్పుడు ఆమె ఖచ్చితంగా ఈ 498 డొమెస్టిక్ వైలెన్స్ ఇవన్నీ కూడా మీ మీద కంప్లైంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏమేం సెక్షన్స్ అప్లికేబుల్ అవుతాయి చెప్పండి. 85 సెక్షన్ 85 కింద చేయొచ్చు. అందుకే సార్, అందుకే ఒకసారి చెప్దాం సార్. ఇప్పుడు సెక్షన్ యుగేందర్ గారు వినండి ఒక మాట, సెక్షన్స్ మీకు కూడా తెలుసు కదా. సో మరి సెక్షన్ తెలిసి కావాలని పంపిస్తున్నారా, కావాలని ఫోర్స్ చేస్తున్నారా? సరే, ఇప్పుడు ఈయన చేసే పనులకి ప్రూవ్ అయితే ఏమేం శిక్షలు ఉంటాయి చెప్పండి. ఆయన చెప్తున్నాడు సెక్షన్ చెప్పనివ్వండి మేడం, ఆగండి, మనం ఎందుకు చెప్పాలి? ఆయనకి ఏదో చెప్తున్నాడు కదా. అప్పుడు ఆయన ఏదో లీగల్ నాలెడ్జ్ అంటాడు, చెప్పన్నాడు, చూద్దాం, మనం చెప్తాం, మన సెక్షన్ మనం చెప్తాము. ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, భార్య చెప్తే కంప్లైంట్ ఇస్తుంది, పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. చేసుకోవడం కాదు. యుగేందర్ మీరు లైన్ లో ఉండండి. శాలిని మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయండి. ఒక నిమిషం సార్. శాలిని, ఇప్పుడు యుగేందర్ మాట విన్నావు కదా, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నాడు కదా, ఒక మాట నువ్వు సిద్ధమా చెప్పు, ఆయనతో ఎలా మాట్లాడాలో నేను మాట్లాడతాం. మేడం నాకు ఈ ఆయనతో ఉండాలని ఉంది మేడం, ఎందుకు ఇంతగా కాని పక్షాన శాలిని, కాని పక్షాన ఆయన ఇలాగే ఫోర్స్ చేస్తే నువ్వు అన్నిటికీ సిద్ధమా చెప్పు. సిద్ధమే మేడం. అది సరే, ఫోర్స్ చేసినప్పుడు తప్పదు మేడం. ఇప్పుడు యుగేందర్ మాట్లాడు ఒకసారి, ఆలోచించుకొని ఇప్పుడు యుగేందర్ నువ్వు ఒక్క నిమిషం ఎలా దొక్కరో నేను చెప్తాను. యుగేందర్ లైన్ లో ఉండు, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఫోర్స్ చేసిన రికార్డింగ్స్ మొత్తం ఫుల్ డేటా నా దగ్గర ఉంది, ఆల్రెడీ పంపించేసింది. ఇప్పుడు నువ్వు వినాల్సిన సిచ్యువేషన్ ఆమె కాదు, శాలిని చెప్పింది నువ్వు విను. ఎందుకంటే ఇప్పుడు మీకు నేను ఇలా మాట్లాడకూడదు, నాకు గౌరవం కూడా పోయింది. యుగేందర్ గారు శాలిని డిసైడ్ అయిపోయింది, ఒకవేళ డిసైడ్ అయితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఇప్పుడు లాయర్ చెప్తారు, వినండి. చెప్పండి సార్. మీరు ఇప్పుడు ఒకటమ్మా, అతను కనుక ఇట్లా మిమ్మల్ని ఫోర్స్ చేస్తే ఇది వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కింద వస్తుంది. అలాగే సెక్షన్ 85 దానికి సంబంధించి మిమ్మల్ని ఇప్పుడు అరెస్ట్ చేయడం, కొట్టడం, తిట్టడం ఇవన్నీ చేస్తా ఉన్నారు. బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం 3 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే అతను వేరే రకంగా వేధిస్తే, అంటే డౌరీ కోసం వాడు కనుక వేధిస్తే సెక్షన్ 3 and 4 ఆఫ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద అతనిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇంకా పూర్తిగా ఆమెను గనక బాగా భయభ్రాంతులకు గురి చేస్తే అవన్నీ వస్తే క్రిమినల్ అబిట్మెంట్ పెట్టచ్చు. అలా కొడితే 323, 324 సెక్షన్స్ పెట్టే అవకాశం ఉంది. సో ఈ విధంగా కూడా ఇల్లీగల్ పనులు చేస్తున్నాడు కాబట్టి అతనిపైన వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కింద కూడా అతనిపైన వస్తాయి. ఇంకా వద్దు అనుకుంటే, ఇలాంటి వాడితో ఎందుకు మనకు వద్దు అనుకుంటే డైవర్స్ పిటిషన్ ఫైల్ ఈజీగా వస్తాయండి, ఈజీగా వస్తాయి, చేసుకోవచ్చు. వీళ్ళైతే మెయింటెనెన్స్ పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలకు సంబంధించిన మెయింటెనెన్స్, ఏమొక మెయింటెనెన్స్ అతని పైన వేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా అతను చేసేది ఏంటంటే ఇల్లీగల్ పనులే. కాబట్టి చాలా మంది మహిళలు ఈ రోజు బాధపడతా ఉన్నారు. ఖచ్చితంగా మీకు ఇలాంటి మీరు ఆలోచించుకోండి అమ్మా. మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ మీరు కంప్లైంట్ చేయండి. ముందు పోలీసు వారు మీకు కౌన్సిలింగ్ ఇస్తారు. ఆ టైంలో అతను మారాడా, సరే మారకపోతే మీరు అతని పైన క్రిమినల్ గా యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు యుగేందర్, శాలినికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను చెప్పేది విను. ఎన్ని ఆప్షన్స్ ఉన్నా ఆమె ఒక చెత్త ఆప్షన్ ఓకే చేసుకుంది. అదేంటో తెలుసా? నీతో ఉండడం. అర్థమైంది ఇప్పుడు? ఎట్లా ఉండనిస్తా? నువ్వు చేశాక ఉంటుంది కదా ఆమె, నువ్వు చేశాక కూడా ఉంటుంది కదా పిల్లల మొహం చూసి. అర్థం చేసుకో యుగేందర్ గారు, మీకు నేను చెప్పే అంత పెద్దదాన్ని కాదు. ఇప్పుడు యుగేందర్ డబ్బు ముఖ్యమా మీకు, లేదా సంసారం చక్కగా ఉండటం ముఖ్యమా? కాదు సార్. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, నాకు పలుకుబడి ఉంది, నాకు ఇది ఉంది అంటున్నాడు. ఒక్కసారి ఇష్యూ బయటకు అదే యుగేందర్ గారు, ఒక్కసారి ఇష్యూ బయటకు వచ్చి మీ భార్య గనక ఈ కేసులు పెట్టి ఎక్కిందంటే నీ పలుకుబడి గోవింద, అప్పుడు వస్తాడు మరి మీ బాస్. వద్దులేండి మేడం, అదే ఒక మాట తప్పండి. మీరు కూడా తప్పు, ఎందుకంటే మీకు ఎంత పలుకుబడి ఉంటే దాన్ని మంచి వేలో యూజ్ చేసుకోండి. కానీ ఒక అమ్మాయి నమ్మొచ్చింది. ఈ రోజుల్లో ఆడవాళ్ళు కొంచెం ఒక రకంగా, నేను అంటే కోపం వస్తుంది కానీ వేరే రకంగా ఉన్నారు. ఆ అమ్మాయి అసలు మిమ్మల్ని కావాలనుకుని ఒక వ్యక్తిని, వేరే వ్యక్తిని ఊహించుకోలేక బాధపడుతుంది. ఒకసారి ఆమె మనోవేదన కూడా అర్థం చేసుకోండి మీరు. శాలిని ఉన్నావా? మరి అవదా? మరి ఇందాక చట్టాలు తెలుసు, పోలీసు వాళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అంటే వాళ్ళు ఎవరైనా చట్టం ముందు అందరూ సమానలే. పెద్ద పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తులు జైలు పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు, జైలు ఊచలు లెక్క పెట్టుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, భార్య దేవత, ఆమె ప్రకారం మీరు కలిసి ఉండండి, సంసారం చూసుకోండి. మీ టాలెంట్ మీద మీరు డబ్బు సంపాదించుకుని టాలెంట్ మీద మీరు అభివృద్ధి చెందండి తప్ప ఇలాంటి పనికిమాలిన పనులు, పనికిమాలిన వ్యవహారాలు చేసుకొని. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువగా, అంటే ముఖ్యంగా క్రైమ్ జరిగేది రెండు. ఒకటి ఇట్లాంటి ఇల్లీగల్ సంబంధించినవి, 2 మనీ మ్యాటర్స్. దీని ద్వారా క్రైమ్ పెరుగుతుంది. మీరు అర్థం చేసుకోండి. మీరు చక్కగా ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు, హ్యాపీగా ఉండండి.
నీకు ఇప్పుడు సొల్యూషన్ ఒకటి చెప్పాం, అర్థమైందా? మారి మంచిగా ఉన్నాడా యోగేందర్? ఓకేనా? ఇంకొకటి ఏం చేద్దామంటే సార్ వాళ్ళ ఆఫీస్లో ఒక MOU లాంటిది, మెమరీ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు. ఇతను మళ్ళీ గనక నిన్ను ఇబ్బంది పెట్టకుండా, ఓకేనా, మళ్ళీ ఇలాంటి గనక బయటికి తీసుకొచ్చి నిన్ను ఇబ్బంది పెడితే గనక ఖచ్చితంగా నీకున్న ఆప్షన్స్ అయితే నువ్వు ఉపయోగించుకో శాలిని, ఓకేనా? చూసుకోండి, అదే మంచిది మీ ఇద్దరికి కూడా. యోగేందర్ గారు మీరు కూడా ఒకసారి భార్య అంటే మీరు బట్టల్లాగా మార్చేది కాదండి, అది గుర్తుపెట్టుకోండి. ఆమె వేరే ఇంటి పిల్ల కాబట్టి మీరు ఇష్టానికి వాడేస్తాం, నచ్చినట్టు చేసేస్తాం అంటే తప్పది, అర్థమైందా? సరే జాగ్రత్తగా ఉండండి. ఇంకా నయం ఆమె పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా అట్లీస్ట్ మా షో కాల్ చేశారు. ఉన్న పరుగు పోయేది, నీ పలుకుబడి మొత్తం దెబ్బకు ఊస్టింగ్ అయ్యేది. అర్థమైందా? అవేం బయటికి రావు, మిమ్మల్ని ఏం కాపాడవు. పలుకుబడులు మీకున్న మనీ కొన్ని సందర్భాల్లో పనికిరావు, అవి గుర్తుపెట్టుకోండి మేడం. జాగ్రత్తగా ఉన్న బాబు. శాలిని ఓకేనా? ఓకే మేడం, థాంక్యూ మేడం, థాంక్యూ సో మచ్ సార్. థాంక్యూ అమ్మా, నమస్తే అమ్మా. నమస్తే. తప్పకుండా ధైర్యంగా ఉండు, సరేనా? మరి ఇప్పుడు చెప్పిన సొల్యూషన్స్ అయితే ఆలోచించుకో, సరేనా? ఉంటానమ్మా. యుగేందర్ గారు జాగ్రత్త అండి. ఓకే, అది సార్ పలుకుబడి పేరు, నాకు చట్టాలు తెలుసు, నాకు ఉన్నారు లాయర్లు అన్నాడు. లాస్ట్కి వచ్చేటప్పటికి ఎందుకులేండి ఇంత దూరం వస్తుంది అనుకోలేదు అంటున్నాడు. ఇదండి, ఇలాంటి వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. ఇంత ఘోరమైన ఎక్కడ మనం చాలా ఉన్నాయి, మనకు నెక్స్ట్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. ఒక్కొక్కరు రకరకాల వ్యక్తులు రకరకాల సమస్యల మీద చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఎలా అంటే వాళ్ళ వీక్నెస్ పాయింట్ పట్టుకొని ఎవరికి చెప్పుకోలేని సమస్యలు ఉంటే ఇక ఆ అమ్మాయి ఎలాగో పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, ఆమె అలుసుని కూడా తీసుకొని, అంటే మంచితనాన్ని కూడా అలుసుగా తీసుకోవద్దు కదా మేడం. అవును, సర్లేండి చూద్దాం, మనం గట్టిగా ప్రయత్నం చేద్దాం. వాళ్ళు వస్తే మనం చేసి పెడదాం, అట్లా మంచిగా జీవితాన్ని నిలబెడదామండి మనం అయితే మన ప్రోగ్రామ్ ద్వారా. అవును, ఓకేనండి, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.